రూపాయి అనేది స్వతంత్ర భారత చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు, అంటే పతనం అయిపోయింది అనమాట. ఆల్ టైమ్ రికార్డుకి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే 96.68%కి తగ్గిపోయింది. అంటే $1 ఈక్వల్ టు 96.68 రూపీస్ అనమాట. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అని చెప్తారు. ఇది అంటే స్వతంత్రం వచ్చినప్పుడు $1కి $3 ఉండేదన్నమాట. ఇప్పుడు ఎప్పుడు పతనం అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మనం అప్రిషియేట్ అయ్యేది ఎప్పుడు ఉంది, ఎప్పుడు డెప్రిషియేషనే ఉంటుంది అనమాట, తగ్గడమే ఉంటుంది. ఎందుకంటే అప్రిషియేట్ అవుతే ఎకానమీకి ఎప్పుడు మంచిది కాబట్టి ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉంచుతూ ఉంటుంది ఆర్బీఐ ద్రవ్య విధానం ద్వారా. ఇప్పుడైతే ఆర్బీఐ ఎంత అంటే ఓపెన్ మార్కెట్లో ఎంత ఇంటర్వెన్ అయ్యి ఎక్కువ డాలర్లు మనం తర్వాత రూపీని బలపరచడానికి డాలర్లు అమ్ముతున్నప్పటికీ రూపీ విలువ పడిపోతుంది. ఇప్పుడు 96, త్వరలో కొన్ని రోజుల్లో అది 100 రూపీస్, $1 ఈక్వల్ టు $100కి పతనం అవబోతుంది. ఎందుకంటే ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ ఎవరు ఎక్కువ నష్టపోతారు, ఎవరికి కొంతమంది లాభాలు కూడా ఉంటాయండి. ఇది ఎవరికే చెప్పే ముందు కారణాలు బ్రీఫ్గా చెప్పదలిచి వస్తే ముఖ్యమైన కారణం ఏంటంటే ముఖ్యంగా అవి ఎందుకు పడిపోతున్నాయంటే జియో పొలిటికల్ టెన్షన్స్. మనం ఇరాన్, యుఎస్ వారు, గల్ఫ్లో వారు, తర్వాత రష్యా ఉక్రెయిన్ వారు, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఈ కరెన్సీ ఓపెన్ మార్కెట్ అనేది చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అది అతిపెద్ద కారణం. తర్వాత ఆయిల్ ప్రైసెస్ రైజ్. ఇప్పుడు హార్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం వల్ల ఆయిల్ ప్రైసెస్ రైజ్ అవ్వడం వల్ల రూపీ మీద అంటే ఇంపోర్ట్ బిల్ పెరగడం వల్ల రూపీ మీద ప్రెషర్ వచ్చేసింది. కాబట్టి ఎక్కువ రూపీ బలహీన పడిపోతుంది డాలర్తో పోలిస్తే. అది అతిపెద్ద కారణం అన్ని కారణాల్లో అని చెప్పవచ్చు అనమాట. తర్వాత ఎఫ్ఈఐ, ఈ పై 2 ఎఫెక్ట్ల వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐతో పాటు ముఖ్యంగా పోర్ట్ఫోలియో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అవి కొన్ని లక్షల కోట్లు బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. కాబట్టి అవి డాలర్ రూపంలో బయటికి వెళ్తాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డాలర్లు తక్కువ, స్కేర్సిటీ వల్ల రూపీ బలహీన పడిపోతుంది. అది ఫారిన్ ఫ్లైట్ అంటారు, ఫారిన్ కరెన్సీస్ అవుట్ ఫ్లో అని కూడా అంటారు అనమాట. అది 3వ అతిపెద్ద కారణం. తర్వాత సప్లై చైన్, ఇంటర్నేషనల్ సప్లై చైన్ దెబ్బతింది. కాబట్టి మనం ఈ పెట్రోలియంని, తర్వాత ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన ముడి పదార్థాలని, యూరియా, తర్వాత ముఖ్యంగా వంట నూనెలు కూడా ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి డాలర్లో కొంటున్నాం కాబట్టి మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గి రూపీ మీద ప్రెజర్ పెరిగిపోయి రూపీ బలహీన పడిపోతుంది అనమాట.